సోమనాథ జ్యోతిర్లింగం. శివపురాణంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. దీనిని సోమనాథ జ్యోతిర్లింగం లేదా ఆది జ్యోతిర్లింగం అని కూడా అంటారు. ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పట్టణ ప్రాంతంలో వెలిసి ఉంది. భక్తులు ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రమైన శైవక్షేత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం చంద్రుడు అంటే సోముడు. దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. అయితే వారందరిలో రోహిణి పట్ల మాత్రమే అతనికి ఎక్కువ ప్రేమ ఉండేది. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగతా భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. దీనితో బాధపడిన మిగతా భార్యలు తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి తమ బాధను తెలియజేశారు. కోపానికి గురైన దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిచి నీ కాంతి క్రమంగా తగ్గిపోవాలి అని శాపమిచ్చాడు. ఆ శాపం ప్రభావంతో చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోవడం ప్రారంభించాడు. కాంతి తగ్గిపోవడంతో దేవలోకమంతా ఆందోళనకు గురైంది. భూమిపై జీవజాలం, ఋతువులు, ప్రకృతి సమతుల్యత కూడా ప్రభావితమయ్యాయి. తన తప్పు తెలుసుకున్న చంద్రుడు చాలా బాధపడి విముక్తి కోసం మార్గం వెతకసాగాడు. అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు చంద్రుడు ప్రభాస్ తీర్థానికి వెళ్ళి భగవాన్ శివుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు ప్రారంభించాడు. ఎన్నో రోజుల పాటు భక్తితో నిష్ఠతో ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ప్రార్థించాడు. చంద్రుని నిజమైన పశ్చాత్తాపం, భక్తి చూసి భగవాన్ శివుడు ప్రసన్నుడయ్యాడు. శివుడు ప్రత్యక్షమై దక్ష ప్రజాపతి శాపాన్ని పూర్తిగా తొలగించలేను, కానీ నీ కాంతి పూర్తిగా నశించకుండా ఒక వరం ఇస్తాను అని అన్నాడు. ఆ వరం ప్రకారం చంద్రుడు ఒక పక్షంలో క్రమంగా తగ్గి మరొక పక్షంలో మళ్ళీ పెరిగే శక్తిని పొందాడు. అందుకే ఈరోజు కూడా మనం చంద్రుణ్ణి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ తిరిగి తగ్గుతూ చూస్తుంటాము. దీనినే చంద్ర కలల మార్పు అని అంటారు. శివుని కరుణకు కృతజ్ఞతగా చంద్రుడు అక్కడ శివలింగాన్ని